సి ఒకటి గుర్తుపెట్టుకోండి వెరీ క్లియర్గా, కేసీఆర్ దొరకడానికి ఒక ప్రధానమైన కేసు ఉన్నది. నేను నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫోన్లు ట్యాప్ చేసి ఆ ఫోన్ డేటా ఎవరి దగ్గర ఉండదు, కేసీఆర్ దగ్గరికే వస్తుంది. కేసీఆర్ దాన్ని మీడియా ముందు ప్రజెంట్ చేస్తాడు. అది ఉన్నదే కదా, కళ్ళ ముందు కనిపిస్తున్నదే కదా. ఎవరెవరి ఫోన్లు అట్లా ట్యాప్ చేసిన దాని విషయంలో కూడా మనకు క్లారిటీ ఉన్నది కదా. ఫోన్ ట్యాపింగ్కి అది మన ఇది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, ఇంకెవరో ఉండగా దీనా పైలట్ రోహిత్ రెడ్డి, ఈ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోబోతున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొనబోతున్నదని పెద్ద చర్చ నడిచిందా. అప్పుడు నందకుమారి బ్యాచ్ అందరిది. కేసీఆర్ పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేయించి స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో వ్యవహారం అంతా తెచ్చి ఆ వీడియోలన్నీ ప్రజెంట్ చేసి ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టు జడ్జిలకు, దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులకు పంపిండా. అందులో ఆయన 3 ఆడియోలు లీక్ చేస్తాడు. ఆ 3 ఆడియోలు కేసీఆర్కి ఎట్లొచ్చినాయి అన్నది ఇక్కడ పాయింట్. ఇప్పుడు నందకుమార్ అనే ఆయన రోహిత్ రెడ్డితో మాట్లాడిండు ఒక ఆడియో, ఫస్ట్ ఆడియో. రోహిత్ రెడ్డి ఏమన్నాడు, ఇది నేను రికార్డ్ చేసిన అన్నాడు. ఓకే, అది రికార్డ్ చేసి ఉండొచ్చేమో, ఎందుకంటే రోహిత్ రెడ్డి ఇంకొక ఫోన్లో రికార్డ్ చేసి కేసీఆర్ పంపించుండొచ్చు. మరి నందకుమారు ఇదే కేసులో ఉన్న సింహయాజి, జైలుకు పోయిన ఆయన కూడా, మరి వీళ్ళిద్దరి ఫోన్ రికార్డు కేసీఆర్ దగ్గరికి ఎట్లా పోయింది? పోవడానికి అవకాశం ఎట్లా పోయింది అని అంటే ఫోన్ ట్యాప్ చేసి ఆ రికార్డు కేసీఆర్కి పంపించారు. నందకుమారు, రామచంద్ర భారతి, సింహయాజి మాట్లాడిన కాన్ఫరెన్స్ కాల్ డేటా కూడా కేసీఆర్ దగ్గరికి పోయింది. అందులో రోహిత్ రెడ్డి లేడు. రోహిత్ రెడ్డి ఉంటే రోహిత్ రెడ్డి రికార్డ్ చేసింది అనుకోవచ్చు. ఇక్కడ వెరీ క్లియర్గా కేసీఆర్ చాలా క్లియర్గా దొరికిపోయింది.